మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవం మండల కార్యాలయ వద్ద తహసీల్దార్ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఎంపీపీ మసుల శ్రీనివాస్ గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సర్పంచ్ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. చేగుంట కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మరియు చందాయిపేట్ స్కూల్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తాను మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేటి సమాజంలో అందరూ కలిసికట్టుగా స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ మంచకట్ట శ్రీనివాస్, ఎంపీపీ శ్రీనివాస్, కాశబోయిన భాస్కర్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు మాసాయిపేట్ శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు సాయి కుమార్ గౌడ్, యువ నాయకులు సండ్రుకు శ్రీకాంత్, గ్రామ సీనియర్ నాయకుడు ఎర్ర యాదగిరి, సోమ సత్యనారాయణ, మండల ఫిషర్మ్యాన్ అధ్యక్షులు సోమ వెంకటేష్, ఆగం లక్ష్మణ్, వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ్ గారిని కూడా ఈ వేదిక ఆహ్వానిస్తుంది. మహావీర్ సంస్థ ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులను కూడా పేరు పేరున ఈ వేదిక ఆహ్వానిస్తుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేస్తా ఉన్నాను. మరి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా స్కూల్లో ఎన్నో సమస్యలు మరి తెలియజేయడం జరిగింది మాకు. మరి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా అప్పుడు స్కూల్ అసలు లేదు, అన్ని పాత బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నదాన్ని కూడా మరి మనవరం మన బడి కింద ఈ స్కూల్ కట్టడం జరిగింది. ఉత్సవ్ గారిని కూడా ఈ వేదిక ఆహ్వానిస్తుంది. మహావీర్ సంస్థ ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులను కూడా పేరు పేరున ఈ వేదిక ఆహ్వానిస్తుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎడ్యుకేషన్లో కానీ, కంప్యూటరైజ్లో కానీ, సోషల్లో కానీ అన్నిట్లో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మహావీర్ ఇంటర్నేషనల్ సంస్థ కంప్యూటర్ను మనకు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కి అందిస్తున్న సార్ ఉత్సవ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వివిధ హోదాలో ఉన్న రాజకీయ నాయకులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న మన జనరేషన్లో మనం ఎదగాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, మనకు కంప్యూటర్ వచ్చి ఉండాలి. ఈ ఇంగ్లీష్ కంప్యూటర్ వచ్చిందనుకో విద్యార్థులందరూ చక్కగా ఇంగ్లీష్ నేర్చుకొని కంప్యూటర్ నేర్చుకుంటే ఈ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు కానీ ఇంకేదైనా ఏదైనా రాష్ట్రం కానీ ఏదైనా రావాలంటే ఫస్ట్ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. మెంబర్స్, సర్పంచ్, మాజీ సర్పంచ్, నాయకులు, ముఖ్యంగా ఈ పాఠశాల అధ్యాపకులకు, స్టాఫ్కి మరియు ముఖ్యంగా విద్యార్థులకు, స్టూడెంట్స్ అందరికీ కూడా
పేరు పేరున అందరికీ 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, కూడి ఉండాలని చెప్పి ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా ఈరోజు మనం భారత స్వతంత్రంలో 75వ రిపబ్లిక్ డే జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా నా దగ్గర మిత్రుడు ఉత్సవ్ మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్లో కొంపల్లి ఏరియాలో కానీ జగద్గిరిగుట్ట స్కూళ్ళల్లో కూడా ఏదైతే సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా పేద విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని ఒక ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉండే. నేను వారిపైన చాలా ప్రెషర్ పెడితే మొదట కొంచెం బెట్ చేసినా కానీ దుబ్బాక నియోజకవర్గంలో 3 స్కూళ్ళకు ప్రతి స్కూల్కు 15 లక్షల రూపాయలు మరి మొదటగా చేగుంట, నార్సింగ్, పోతారెడ్డిపేట, దుబ్బాక మండలంలో 15 లక్షల రూపాయలు పెట్టి 1 సంవత్సరం వరకు 2 స్టాఫ్ను పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి గ్రామీణ ప్రాంతంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే నాకు గుర్తు 20 సంవత్సరాల కింద నేను అమెరికా పోయినప్పుడు స్థానిక సమస్యలు ఉంటుండే. మనం ఇండియా నుంచి వచ్చినాము, అక్కడ అమెరికన్స్ ఉన్నారు, వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఉండాలి, మనకు కొంచెం ఇంగ్లీష్ వాళ్ళకంటే ఫ్లూయెంట్గా రాదు అని చెప్పి కొన్ని జాబ్స్ మనకి ఇయ్యని సందర్భాలు నేను చూసిన. అప్పుడు చాలామంది అక్కడ ప్రొఫెసర్లు చెప్తా ఉండే, అమెరికాలకు రావాలంటే అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే జాబ్స్ వస్తాయి. కానీ మనం ముఖ్యంగా మన ప్రాంతంలో ఏం సమస్య ఉందంటే చదువుకుంటాం, మనం డిగ్రీ చదువుకుంటాం, ఇంటర్మీడియట్ చదువుకుంటాం, 10th చదువుకుంటాం, కానీ చదువు మాత్రమే ఉంటుంది, కానీ దానికి మనకు ఉద్యోగాలు రావడానికి స్కిల్ ఉండదు.